వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. ప్రస్తుతం ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న, పరమాత్మని చేరుకోవటానికి మానవులు యోగ సాధనతో పాటు లేక భక్తి మార్గంతో పాటు ఏ విధమైనటువంటి వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తే మోక్షాన్ని పొంది పరమాత్మని చేరగలుగుతారు. మొదటి సోపానంగా వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించడం ద్వారా మానవులు పరమాత్మని చేరడానికి కావలసినటువంటి అర్హతని ముందుగా పొందుతారు అనే విషయాన్ని వివరించమని, తర్వాత ఎవరెవరికి ఎటువంటి సాధన, ఎటువంటి వర్ణాశ్రమ ధర్మాల వాళ్ళకి ఏ విధమైన సాధన ఉండాలి అవి కూడా వివరంగా చెప్పు తండ్రి నాకు అని అడగటంలో ఆ విషయమైనటువంటి వర్ణాలు ఆ వివిధ వర్ణాలకి ఆయన చెప్పటం మొదలైంది. బ్రహ్మచారులకి బ్రహ్మచర్య ఆశ్రమం గురించినటువంటి వివరాలు అన్నీ కూడా నిన్న మనం చూడటం జరిగింది. దానిలో ఇంకా మనకి కొద్దిగా కొనసాగుతోంది, చూద్దాం ఏమిటున్నదో. విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు గురుకులంలో ఉండి తర్వాత గురువు యొక్క అనుమతితో వాడు సన్యసించి నేను బ్రహ్మలోకానికే వెడదాను అనుకుంటే, నేను బ్రహ్మ మార్గం తప్ప నాకు సంసారంలోకి నేను రాను అనుకున్నప్పుడు నైష్ఠిక బ్రహ్మచర్యం అనేది గురువు యొక్క ఆదేశంతో తీసుకుని వేదాధ్యయనం ఆయన సమక్షంలో చేస్తూ వాడు ఆ విధంగా మోక్ష మార్గానికి వెళ్ళాలని చెప్పాడు. ఓకే, తర్వాత ఇక అటువంటి వాడు ఎట్లా ఉంటాడంటే వాడి యొక్క పాప సమూహాలన్నీ కూడా పటాపంచలైపోయి బ్రహ్మ తేజస్సుతో సూర్యుడిలాగా ప్రకాశిస్తూ వాడు పరమాత్మని చేరతాడని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ మిగతా విషయాల్లోకి వస్తున్నాడు. ఏమిటంటే బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి ఈ ముగ్గురు స్త్రీల విషయంలో మిక్కిలి జాగరూకులై ఉండాలి. అంటే ఇందులో ఎవరిని వదిలేశాడు? గృహస్థులను వదిలేశాడు. అర్థమైందా? గృహస్థ అంటేనే ఇద్దరు కలిసింది కదా, అందుకని వాళ్ళని వదిలేశాడు. మిగతా ముగ్గురు స్త్రీల విషయంలో మిక్కిలి జాగరూకులై ఉండాలి, ప్రవర్తించాలి. అర్థమైందా? తర్వాత వీరు స్త్రీలతో భాషించడం తగదు, పరిహాసోక్తులు సలపరాదు, జోకులు వేయకూడదు వాళ్ళ మీద, వనితలను చూడడమే తప్పు, మైథున క్రియలో గల ఏ ప్రాణులను ఎన్నడూ చూడరాదు. అంటే జంతువులు చేస్తుండగా చూడకూడదు, ఎందుకని దానివల్ల నీకు ఉద్రేకం కలుగుతుంది. తర్వాత ఎంతో నిగ్రహం కలిగి ఉండాలి, ఆడవారిని చూడవలసింది మాతృభావంలోనే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ సందర్భానుసారంగా వర్తమాన సమాజంలో ఉన్నటువంటి కొద్ది లోటుపాట్లు ఏమున్నాయో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం సందర్భోచితమని నాకు అనిపిస్తోంది. ఒకవేళ నేను చెప్పింది తప్పని అనిపిస్తే నన్ను మన్నించండి. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో బ్రహ్మచారులుగా ఉండేవాళ్ళు కానీ లేక వివాహం కానీ కన్యలు కానీ ఎటువంటి పరిమితులతో ఉండాలనేటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఎక్కడా చెప్పబడడం లేదు. అవునా కదా? తరువాత వాళ్ళకి యుక్త వయసు రాగానే వివాహం చేయడం అనేటువంటి వ్యవస్థ కనుమరుగైపోతుంది. దానివలన సహజ సిద్ధంగా వయస్సుతో పాటు ఏర్పడేటువంటి వికారాలు వాళ్ళకి సహజంగా వస్తూ దాన్ని తీర్చుకోవడానికి తల్లిదండ్రులు వాళ్ళు మాత్రం సంసార సుఖాన్ని అనుభవిస్తూ పిల్లలకి ఆ అవసరం ఉంటుంది. ఒక బయలాజికల్ నెసెసిటీ అది. అర్థమైందా? ఆ నెసెసిటీ గురించి జాగ్రత్త తీసుకోకపోవడం మూలంగా పిల్లల్ని 25 ఏళ్ళకి 30 ఏళ్ళ వరకు కూడా వివాహాలు లేకుండా వదిలేయటం వలన ఈ అన్య మార్గాల్లోకి పిల్లలు వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా వస్తుంది. మొదటగా తల్లిదండ్రుల దగ్గర జరుగుతున్నటువంటి లోపమని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, ఎందుకంటే పిల్ల నాకు వివాహం చేయమని అడిగే వరకు ఆగితే తల్లిదండ్రులది తప్పు. దాని ఆవశ్యకత ఏమిటో తెలుసు, మీరు దానిలో ఉన్నారు. అడగకుండానే వాడికి పెట్టగలగాలి, చేయగలగాలి. అది చేయకపోవడం మూలంగా ఇవాళ పక్కదోవ పడుతోంది. ఇకపోతే రెండోది మైథున క్రియలు చూడొద్దని చెప్పి అంటున్నాడు. కానీ ఇవాళ ప్రతి పిల్లకి
స్మార్ట్ ఫోన్లు కొనిస్తున్నారు తల్లిదండ్రులు. వాటి నిండా ఉండేవన్నీ అశ్లీల చిత్రాలే. అది చూసిన తర్వాత పిల్లల ప్రవర్తన ఏ విధంగా మారుతుంది? వాళ్ళు ఒక రూమ్లో వెళ్ళిపోయి కూర్చుని అవి చూస్తూ కూర్చుంటున్నారు చదువు అనే నెపంతో. సో దానివలన ఏం జరుగుతోంది అంటే ఒక ధర్మమైన మార్గంలో ఆరోగ్యవంతమైనటువంటి సమాజం ఏర్పడేదానికి దాని మూలాలను నరికేటువంటి పరిస్థితి నడుస్తోంది ఇవాళ. దీనిలో సంబంధిత వ్యక్తులు అందరూ జాగ్రత్త తీసుకోవాలి. అటువంటి కంపెనీలు చేసేటువంటి వాటిల్ని ఖచ్చితంగా గవర్నమెంటు చెయ్యాలి. అది జరిగింది ఈ మధ్యకాలంలో. అంతకుముందు జరగకుండా 700 సైట్లో ఏవో ఉన్నాయట, నాకు తెలియదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపెనీ మూసేస్తాం జాగ్రత్త అవి తీయపోతే అంటే అప్పుడు తీశారు. అంతకుముందు ప్రభుత్వంలో అది నడిచింది బాగా వ్యాపారం, కొన్ని కోట్లు. ఎందుకని? చిన్నపిల్లలు ఉత్సాహం, ఉద్రేకం అవన్నీ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ ఆ బలహీనతని డబ్బు చేసుకోవడానికి వీళ్ళు ఇవన్నీ పెట్టి పాడు చేస్తున్నారు. సో వాడికి డబ్బు చేసుకోవడం తప్ప రాబోయే భారతదేశం యొక్క భావి పౌరులు, రేపటి మన ఆస్తి వీళ్ళు, వాళ్ళని నాశనం చేస్తున్నటువంటి ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేకపోవడం మూలంగా ఈ దుర్మార్గం జరుగుతోంది. దానికి తోడు తల్లిదండ్రుల యొక్క అశ్రద్ధ, ఇండిఫరెన్స్, పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితి, ఇది కొద్దిగా దోహదపడుతున్నాయి. తర్వాత అసలు విషయానికి వద్దాం. ఎందుకని ఈ బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి స్త్రీలతో వద్దు, దూరంగా ఉండండి ఎందుకు చెప్పడం జరిగిందంటే, అసలు సృష్టిలోనే ఆ రెండిటి యొక్క మధ్యలో పరస్పర ఆకర్షణ అనేది పెట్టాడు పరమాత్మ. అది పుట్టగానే ఉండదు, అర్థమైందా? వయసు వచ్చేటప్పటికీ ఆ ఆకర్షణ పెరుగుతుంది, శారీరక మార్పులు ఏర్పడతాయి, కొన్ని గ్రంథులు స్రవిస్తాయి, దానివల్ల ఇవన్నీ ఏర్పడతాయి. అవి ఏర్పడినప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏర్పడద్దని చెప్పడానికి వీల్లేదు. అందువలన బ్రహ్మచారిగా ఉన్నవాడు ఎట్టి పరిస్థితిలో ఆ దృష్టికి వెళ్లకుండా ఉండడానికి వాడికి జాగ్రత్తలు చెప్పబడినాయి. ఇంకా దీనిలో చెప్పలేదు, కానీ అసలు చెప్పే విషయం ఏంటంటే, వాళ్ళు ప్రతిరోజు కూడా తడిగుడ్డని తడిపి పిండి దాన్ని గోచిగా పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు చెప్పే వస్తాయి, ఇంకా ఆయన చెప్పాల్సినవి మనకు చెప్తాడు. ఎందుకని? వాడిలో ఆ క్రియ పట్ల ఆసక్తి రాకూడదు, అందుకని ముందు చూడొద్దు అన్నాడు. అర్థమైందన్న? ఇంత రహస్యం. ఇప్పుడు ఆయన కేవలం ప్రాణులు మైథున క్రియలో చూడొద్దు అన్నాడు. ఇప్పుడు చూసే పోర్నోగ్రఫీలో మనుషులే చేస్తూ కనపడతాం. ఇదంతా జరుగుతోంది. ఏమిటంటారు దీన్ని? మానసికంగా, నైతికంగా మనం ఎంతో దిగజారిపోయి మన భవిష్యత్తు అయినటువంటి పిల్లల్ని తప్పుదారి పట్టిస్తున్నాము. దాన్ని మనం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఇది వింటున్నటువంటి విఘ్నులు ఎవరైనా సరే తల్లిదండ్రులు దయచేసి ఇప్పుడైనా కొంత జాగ్రత్త తీసుకోమని హృదయపూర్వకంగా నేను ప్రార్థిస్తున్నాను. ఉద్ధవ, శౌచం అంటే శుచిగా, 2 రకాల శౌచం, బాహ్యంలో, అంతరంలో. తర్వాత ఆచమనం, రోజు ఈ ఆచమనం చేయకుండా నువ్వు ఏది చేయకూడదు. ఎందుకని చెప్పారు? ఆచమనం ఎందుకు చేయమన్నారు? భోజనం తినేప్పుడు కూడా ఆచమనం చేయమన్నారు. పూజ మొదలుపెట్టే ముందు ఆచమనం చేయమన్నారు. ఎందుకని? నువ్వు తీసుకుంటున్న ప్రాణవాయువు ఈ గొంతులోంచి వెళ్ళేటప్పుడు అక్కడంతా కూడా డ్రై అవుతుంది. అర్థమైందా? అందుకనే నీళ్లు తాగకుండా, కాసి నీళ్లు తాగకుండా నువ్వు అన్నాన్ని కూర్చుంటే వెంటనే గొంతు నీకు పట్టుకుంటుంది. అందుకని అటువంటి పరిస్థితులు రాకుండా 3 చెంచాలు నీళ్లు తీసుకుంటే గొంతు ఒకసారి మెత్తబడుతుంది, తడి ఉంటుంది. దీని ద్వారా ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఈ ఆచమనం చేయడం అనే ఉద్దేశంలో ఏంటంటే, నువ్వు మంత్రాన్ని చదవాలి, ఓంకారం చెయ్యాలి. ఇవన్నీ చేయాలంటే నీ గొంతు సరిగా ఉండాలి. దానికి ఇవన్నీ ఆలోచించి పెట్టబడింది ఆచమనం. తర్వాత స్నానం చెయ్యాలి. స్నానం చేయకుండా ఉంటే శరీరం ఉత్తేజితం కాదు. పడుకుని లేచి మొహం ఇట్టిట్ట అనుకుని కూర్చుంటే నువ్వు మళ్ళీ కళ్ళు అంటుకుంటూనే ఉంటాయి. నిద్రపోయి లేచినా తెల్లారుదామని వస్తే కళ్ళు అంటుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అటువంటిది స్నానం చేయకపోతే అసలు మనం పనికిరాము. తరువాత సంధ్యోపాసనం అంటే 3 సార్లు సంధ్య వార్చడం, అంటే గాయత్రి పూజ చేయడం. మీకు సంధ్యోపాసన చెప్పబడింది 3 సార్లు యోగం చేయమని. కనీసం 2 సార్లు అన్నాం, అది లేదు. పౌర్ణానికి వస్తే సరిపోతుందనే విద్యానికి వచ్చేసారు మన వాళ్ళు. ఓకే, రైట్. తర్వాత సరళ స్వభావం.
అంటే గురువుగారు ఏదైనా చెప్పంగానే ఇమీడియట్గా మీరు కోపానికి రాకూడదు. వాడు ఎందుకు చెప్తున్నాడు అనేది ఒక్క నిమిషం ఆలోచించాలి. 2 తర్వాత తీర్థ సేవనం అనగా తీర్థయాత్రలు చేస్తూ ఉండాలి. ఎందుకు వెళ్ళాలి తీర్థయాత్రలకి? 1 అక్కడ స్థితిగతులు ఏమిటి, ప్రజలు ఎలా ఉన్నారు, ఇవి తెలుసుకోవడం బాక్యమైనటువంటిది. లోపల అక్కడ ప్రకటితమైనటువంటి ఒక పరమాత్మ స్వరూపం ఉంది కదా. అక్కడికి వెళ్ళినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి రేస్ అంటే కిరణాలు ఏమైతే ఉన్నాయో ఆ కిరణాలు నీకు తగలాలి. ఆ విధంగా నువ్వు శుద్ధిపడాలి. అందుకోసం వెళ్ళాలి. అర్థమైందా? ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళి అక్కడ ఏమిటి పరమాత్మ ఏమిటి మనకు ప్రకటిస్తున్నాడు. అవ్యక్తంగానే ఉన్నాడు, వ్యక్తంగానే ఉన్నాడు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అటువంటిది అక్కడ ఒక ప్రకటితమైన స్థితిలో ఆ ప్రకటితమైనటువంటి రూపంలో ఆయన ఉండి ఏం చెప్తున్నాడు అది తెలుసుకోవడానికి వెళ్ళాలి. అర్థమైందా? తీర్థసేవనం. తర్వాత జపం, మాల మానసికంగా, మాల తిప్పడం మాత్రం కాదు, మానసికంగా. తర్వాత సర్వప్రాణులలో సర్వేశ్వరుని దర్శించడం, అన్ని ప్రాణుల్లో. అప్పుడు అందరిలోనూ దేవుణ్ణి చూస్తే నువ్వు దేవుణ్ణి నరుకుతావా వెంకటరెడ్డి? నరకవు కదా. కాబట్టి అది. తర్వాత మనోవాక్కాయ సంయమనం అంటే మనస్సు వాక్కు 2 సంయమనం అంటే మనసులో ఏం ఆలోచిస్తున్నావో నోటితో మాట్లాడేది కూడా అదే ఉండాలి, నిజాయితీ ఉండాలి. మనసులో ఒకటి ఆలోచిస్తూ పైన మొహాన నవ్వు పులుముకుని నీ అంత మంచివాడు లేదని అబద్ధం చెప్పకూడదు. అప్పుడేమైంది? ద్వంద్వ వైఖరి అయింది నీది, నీలో నిజాయితీ లోపించింది. సపోజ్ నేను చూశాను, నువ్వు చేసిన పనికి బాగుండలే, నేను నిర్మోహం మాటకి చెప్పాలి, వరే నాన్న నువ్వు చేసిన తప్పు. వాడు కోపం వస్తుందేమో అని మనం మానేయకూడదు. తర్వాత అనేవి అందరికీ సమాన ధర్మాలు. అంటే నువ్వు ఏ వర్ణ ఆశ్రమంలో ఉన్నా కూడా, ఆశ్రమంలో ఉన్నా వర్ణంలో ఉన్నా కూడా ఇవి సమాన ధర్మాలు. అంటే ప్రతి మానవుడు ఆచరించి చూపించవలసినటువంటి ధర్మాలు ఇవి. ఓకే. తర్వాత 2వది ఇక మనం చేయకూడదు, ఇవన్నీ డూస్ డోంట్స్ అని ఉంటుంది కదా. అలాగే ఆ డూస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డోంట్స్ ఏమిటో చెప్తున్నాడు, చేయకూడదు ఏమిటో చెప్తున్నాడు. అస్పృశ్యులను తాకకుండుట, ముట్టుకోకూడని వాళ్ళని ముట్టుకోకూడదు. అర్థమైందా? తర్వాత అభక్ష్య వస్తువులను భుజింపకుండుట, నిషిద్ధ ఆహారాన్ని తినకుండా ఉండడం. తర్వాత మాట్లాడతగని వారితో మాట్లాడుకుండుట. నువ్వు నోరు తెరవగానే 4 రకాలుగా మాట్లాడిస్తుంటారు. ఎక్కువగా మనం ఇక్కడ లోకల్గా చూస్తూ ఉంటాం. అవి నిన్ను మాట్లాడినెవరు వాళ్ళు 4 కలిసి ఒకసారి మీద పడిపోయి వేట కుక్కలాగా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళతో మాట్లాడకూడదు, మౌనంగా ఉండటం మంచిది. అర్థమైందా? అది. తర్వాత అనే నియమాలు అందరికీ అవసరం. అంటే చెయ్యకూడని పనులు ఇవి, చేయవలసిన పనులు అవి. ఓకే, రైట్. తర్వాత ఇక నైష్ఠిక బ్రహ్మచారి, ఇందాక చెప్పాను, ఎవడైతే పరమాత్మతో ఉండి సన్యాస మార్గంలో నేను పరమాత్మతో చేరిపోతానో, నాకు ఈ సంసార బంధాలు వద్దని ఎవరంటున్నాడో వాడు నైష్ఠిక బ్రహ్మచారి. నైష్ఠిక బ్రహ్మచారి ఈ నియమాలు పాటించినచో, పైన చెప్పిన నియమాలన్నీ పాటిస్తే అతడు అగ్నిహోత్రుడంత తేజస్వి అవుతాడు. అంటే సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడు అంత ప్రకాశంగా ఉంటాడు వీడు. ఎందుకని? వాళ్ళు మల్లం అనేది లేదురా అయ్యా, అన్నీ దహించబడినాయి, లోపల బయట కూడా దహించబడినాయి. అందువల్ల వాడు పవిత్రుడు, అందువల్ల వాడి ఆ ప్రకాశం వాడి ముఖంలో కూడా కనపడుతుంది. తర్వాత తీవ్ర తపస్సు వలన అతని కర్మ సంస్కారాలు భస్మం అయిపోతాయి. ఎప్పుడు నువ్వు తపస్సు చేసుకుంటూ కూర్చున్నప్పటికి ఏమవుతుంది? లోపల నామం చదువుతున్నావు, చదివేటప్పటికి ఏమైంది? అన్ని నాడీ కేంద్రాల్లో నిక్షిప్తమైనటువంటి పాత జన్మల కర్మ వాసనలు అన్నీ కూడా దగ్ధమైపోతాయి. మీ చేత యోగం చేయించేప్పుడు అదే చేస్తున్నాం మేము. మీరు దానికి తగినంతగా చేయడం లేదు, దానికి ఎవడేం చేస్తాడు? నీ లోపల జనింపజేసినటువంటి యోగ అగ్ని ఏదైతుందో అది నీ పాత జన్మల్లోంచి వచ్చినటువంటి కర్మలను దహించేంతగా నువ్వు చేయడం లేదు. ఉచ్చి అరగంట కూర్చుని ఇట్టిట్ట అని అది కూడా ముక్కు తగలకుండా చెయ్యి, నెప్పెట్టకుండా దమ్ము రాకుండా నటించి చేస్తే ఎక్కడి నుంచి వస్తుంది యోగాగ్ని? గురుగారు ఎదుర్కొన్న కూర్చున్నాం కనుక ఇట్టిట్ట అనాలి, లేకపోతే ఏరో చేయలేదని వీడు అంటాడని ఇట్టిట్ట అంటావు చెయ్యి. ఎవరిని మోసం చేద్దామనరా? నువ్వు గట్టిగా కొట్టి తీస్తే కానీ ఈ అగ్ని పైకి రాదు. ఈ అగ్ని పైకి వచ్చి సుషుమ్నలో ప్రయాణం చేస్తే కానీ నాడీ కేంద్రాల్లో నిక్షిప్తమైనటువంటి పాత జన్మల సంస్కారాలు దగ్ధం కావు. అవి దగ్ధం కాందే నువ్వు పునీతుడు కావు. నువ్వు పునీతుడు కాందే పరమాత్మను చేరలేవు.
ఇది లింకు, అందుకోసం చెప్పింది. నువ్వేమో గురువుగారిని బేవకూఫ్, ఎప్పుడు బేవకూఫేవాడు, లేకపోతే వాడు గురువు అవడు, ఇంకేం అనుమానం లేదు. అర్థమైంది? ఇంకా వాడిని బేవకూఫ్ చేద్దామని. ఏంటిది? ఎవరి కోసం రా నాన్న, నువ్వు పై మెట్టుకు వెడతావు, పై మెట్టుకు వెళ్ళిన తర్వాత చేయక్కర్లా. ఎందుకని? అప్పటికి నీ శుద్ధం అయిపోయింది. లోపల గిన్నె బాగా కడుక్కున్న తర్వాత వంట చేసేస్తావు నువ్వు ఆటోమేటిక్గా కదా. ఎప్పుడు తోముతూ ఉంటావా? కాదు, అక్కర్లేదు. మూడో మెట్లోకి వచ్చేటప్పటికి నీకు ఇంకా పెద్ద అవసరం లేదు. ఎప్పుడన్నా కదిలించి అది కాస్త బద్ధకం అవుతుంది అనుకుంటే ఒకసారి కొట్టి లైన్లోకి తీసుకొచ్చేస్తాం, అంతే. అప్పుడు కాన్సన్ట్రేషను పైన ఉన్నటువంటి ప్రాంతంలో నీ పెట్టడం మొదలవుతుంది. ఇది రహస్యం. నువ్వు ముందు నుంచే కళ్ళు మూసుకుని ఇలా కూర్చోవడం, ఏదో అక్కడికి వీడంతా పగిలిపోయినట్టు, లేకపోతే వంకర టెంకర్లుగా కళ్ళు పెట్టడం, ఇవన్నీ ఏమిటంటే మోసం చేద్దామని చేసే ప్రయత్నాలు. అది మంచిది కాదు. దానివల్ల కళ్ళు పోవచ్చు, మీ ఇష్టం. తర్వాత ఓకే, రైట్. తర్వాత తీవ్రమైన తపస్సు వలన అతని కర్మ సంస్కారాలు భస్మం అవుతాయి. అతని అంతఃకరణం పరిశుద్ధమవుతుంది. అంటే మనస్సు, చిత్తం, బుద్ధి, అహం, ఈ 4 కూడా సంస్కరింపబడతాయి. వీటిల్లో మలినం అనేది ఉండదు. తర్వాత అతడు నా భక్తుడై నా సన్నిధికి వచ్చి నన్ను పొందుతాడు. ఎన్ని స్టెప్పులు చెప్తున్నాడు చూడు. ముందు వాడు పరమ భక్తుడు అయిపోతాడు, పరమాత్మ తప్పితే ఇంకోటి లేదని. అదైన తర్వాత వాడు ఆయనకి దగ్గర అయిపోతాడు. అంటే బతికుండగా జీవన్ముక్తుడు అవుతాడు, లేదు చనిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు, సాన్నిధ్యంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత ఉద్ధవ, నైష్ఠిక బ్రహ్మచర్యం స్వీకరించడానికి ఇష్టం లేనప్పుడు, అంటే నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే ఏం చెప్పాను? ఆ జన్మ బ్రహ్మచర్యం ఉండి పరమాత్మను చేరడానికి ఉండేవాడు నైష్ఠిక బ్రహ్మచారి. అది నీకు ఇష్టం లేదు, ఈ చదువు అయిపోయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటాననే ఉద్దేశంలోకి వచ్చావు. రావడం తప్పేం లేదు, అందరూ అదే ఉంటారు. ఎవడో మహానుభావుడు ఒక్కోట్లో ఒకడు దొరికితే దొరికికాడుదాం, పుట్టంగానే నేను సన్యాసంలో ఉంటాననేవాడు. సరే, తర్వాత స్వీకరించడానికి ఇష్టం లేనప్పుడు అతడు గృహస్థాశ్రమంలో చేరదలుచుకుంటే విధిపూర్వకంగా, అంటే ఏ విధంగా శాస్త్రం చెప్పబడిందో ఆ విధంగా వేద అధ్యయనం పూర్తి చేసిన పిదప, అంటే గురువుగారి దగ్గర వేదాధ్యయనం పూర్తి చేయాలి. అప్పటి వరకు పెళ్లి చేసుకుంటానని అనకూడదు. ఎందుకు పెట్టారు ఆ కండిషన్? ఆలోచించండి ఒకసారి. వేదాన్ని పూర్తిగా చదువుకుని నువ్వు ఆకళింపు చేసుకున్న తర్వాత, పెళ్లి చేసిన తరువాత, అది అయిన తర్వాత, ఈ జ్ఞానం కలిగిన తర్వాత నీకు వివాహం చేస్తే ఆవిడ వెనకాల పడిపోయి అది తప్పితే ప్రపంచం లేదని అనుకునే పరిస్థితి నీకు రాదు. ఆ జ్ఞానం తెలిసిన తర్వాత. జ్ఞానం లేనప్పుడు అది తప్పితే ఇంకోటి ఉండదు మనకి, అదే రంది. సో అప్పుడు ఏమవుతుంది? వచ్చిన మానవ జన్మ దుర్వినియోగం అయింది. తర్వాత వేదాధ్యయనం పూర్తి చేసిన తదుపరి గురుదేవులకు దక్షిణ సమర్పించి, ఇప్పుడు ఇక్కడ గురుదక్షిణ ఏమిటి ఇస్తున్నారు? రోజు 2 సార్లు తిట్టడం, 3 సార్లు తిట్టడం కదా. అది తలూపాడు కరెక్ట్గా. వద్దు మాట్లాడద్దు గురుడు. తర్వాత గురుదేవులకు దక్షిణ సమర్పించి వారి అనుమతితో సమావర్తన సంస్కారం చేసుకొని, గురుదేవుల అనుమతితో సమావర్తన అంటే ఇక బయటికి వెళ్ళి నువ్వు బతకడానికి వీలుగా కావలసినటువంటి ఏర్పాటు చేసుకుంటూ స్నాతక వ్రతం చేసుకుని బ్రహ్మచర్యాశ్రమం వదిలిపెట్టాలి. అందుకని వివాహం ముందు, మిగతా కులాల్లో అది వర్ణాల్లో జరగటం లేదు కానీ బ్రాహ్మణుల్లో చేస్తారు. స్నాతకం అని వివాహానికి ముందు. అంటే నీవు పుట్టిన కానించి గురుదేవుల దగ్గర ఉండి ఇవన్నీ షోడశ కళలు నేర్చుకుని షోడశ కర్మలు చేసిన ఫలితం ఉంటే వాడు ఈ స్నాతకం చేసుకుని ఆటోమేటిక్గా సంసారంలోకి వెళ్ళచ్చు. అప్పటి వరకు వాడికి ప్రతిబంధకాలు ఉన్నాయి. ఏవి? నిన్న చెప్పానే, తాడు కట్టుకోవాలి, జింక చర్మం వేసుకోవాలి, శిఖలు పెట్టుకోవాలి, అలంకారం ఉండకూడదు, గోల్డ్ కత్తిరించుకోకూడదు, ఇవన్నీ చెప్పామే. ఇవన్నీ వివాహం ముందు వరకు ఉన్నాయి నీకు. వివాహానికి వెళ్ళాలంటే ఈ స్నాతక వ్రతం చేసి ఇక వాటిని వదిలేస్తున్నాను, వదిలేసి నేను సంసారంలోకి పెడుతున్నాను, కావున నాకు ఎగ్జామినేషన్ ఇవ్వండి అని తీసుకునేది స్నాతక వ్రతం. ఆ కర్మ ఖచ్చితంగా చేస్తారు బ్రాహ్మిన్స్లో. మిగతా వాటిలో కూడా ఉండొచ్చేమో, నాకైతే అంత పెద్దగా తెలియదు. అది చేస్తే ఏమిటంటే నేను
బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి బయటకు వచ్చి సంసార వాన గృహస్థాశ్రమంలోకి వెళ్ళే ముందు ఒక టికెట్ తీసుకోవడం అన్నమాట, ఎలిజిబిలిటీ, ఎంట్రన్స్ అది. సో వాడు స్నాతక వ్రతం చేసుకుని బ్రహ్మచర్య ఆశ్రమం విడిచిపెట్టాలి. తర్వాత బ్రహ్మచర్యాశ్రమం తర్వాత గృహస్థాశ్రమం లేకుండానే వానప్రస్థాశ్రమంలో చేరవచ్చు. ఇప్పుడు చెప్తున్నాడు, గృహస్థాశ్రమం అంటే బ్రహ్మచర్యం వదిలేసావు, ఇప్పుడు కొంతమంది అయ్యా నేను వివాహం చేసుకోను, డైరెక్ట్గా వానప్రస్థానికి వెళ్ళిపోతానంటాడు. వెళ్ళొచ్చు. వానప్రస్థానికి వెళ్ళటం అంటే అర్థం ఏమిటి? ఎల్లప్పుడూ పరమాత్మ యందు ఉండడము, ఆ పని చేయడము. సన్యసించడు, ప్రపంచంలోనే ఉంటాడు, కానీ వాడికి ప్రపంచ విషయమైనటువంటి సంబంధాలు ఏమీ ఉండవు, వాడు వండుకోవటం ఉండదు. ఇందాకేం చెప్పాడు నీకు? బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, ఈ ముగ్గురు శీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ సంబంధం లేకుండా వీడు దూరంగా ఉండాలి. అర్థమైందా? అలాగే వయసు అయిపోయి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సన్యాసం తీసుకోకపోయినా భార్యాభర్తలు ఇద్దరు వానప్రస్థంలో ఉండాలి. సో అటువంటి దాంట్లో అందరూ చేరచ్చు. నాకు వివాహం వద్దు, బ్రహ్మచర్యం అయిపోయిందిరా, నేను డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోతాను అనేవాడు ఉండొచ్చు. తర్వాత ఒకవేళ బ్రాహ్మణుడు గనక బ్రహ్మచారి డైరెక్ట్గా సన్యాసమే తీసుకోవచ్చు. మిగతా కులాల వాళ్ళకి అది లేదు. అంటే వాళ్ళు బ్రహ్మచారిగా ఉండే వాడు వానప్రస్థం అన్నా తీసుకోవచ్చు, కానీ డైరెక్ట్గా బ్రహ్మచారి సన్యాసం తీసుకోవడానికి వీల్లేదు. ఒక బ్రాహ్మణుడికి మాత్రమే డైరెక్ట్గా బ్రహ్మచర్య ఆశ్రమం నుంచి నెక్స్ట్ సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవచ్చు. అంటే మధ్యలో ఉన్న దీన్ని వదిలేయచ్చు, వానప్రస్థాన్ని. కానీ ఏది కరెక్టో చెప్తున్నాడు ఇప్పుడు వినండి. స్వీకరించవచ్చు, కానీ క్రమంగా ఒకటి తర్వాత రెండవది స్వీకరించడం మంచిది. అర్థమైందా? ఇప్పుడు చాలా కొంతమంది యువకులు, కొంతమంది ఈ ఎలివేటర్ ఉంటుంది కదా, ఎస్కలేటర్, ఆ ఎస్కలేటర్ పరిగెడుతుంటే దాని మీద కూడా పరిగెత్తి ఎక్కుతూ ఉంటారు. మీరు చూచారో లేదు? అది పైకి నడుస్తోంది, వాడు దాని మీద నుంచుని 2 నిమిషాలు వెళ్ళేంత ఓపిక లేదు వాడికి. 2 మెట్లు చొప్పున ఎక్కి వెడుతూ ఉంటాడు. ఒక్కోసారి అది కాలు జారిందనుకో మూతి పగల పడుతూ ఉంటాడు, లేకపోతే కాలు వెళ్ళి దాంట్లో ఇరుక్కుపోతూ ఉంటుంది. అంటే అత్యుత్సాహం అన్నమాట. ఆ లోపల ఉన్న శక్తి ఆ పొగరు తీసుకొస్తుంది. అది తీసుకొచ్చి దానికి 3 సార్లు. అలాగే కిందకి దిగేటప్పుడు కూడా 3 మెట్లు కిందకి దిగుతూ ఉంటారు, మూతి పగులుతూ ఉంటుంది. అది మామూలే. ఎందుకని లోపల తంతున్నటువంటి అహంకారం అన్నమాట, వయసుతో వచ్చే అహంకారం, దానివల్ల చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒకదాని తర్వాత ఒకటి తీసుకోవడం మంచిది. ఎందుకంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అంటే నెమ్మదిగా నిలబడి పాలు తాగటం, నీళ్లు తాగటం మంచిది రా నాన్న, పరిగెత్తి పాలు తాగొద్దని చెప్తున్నాడు. ఎందుకంటే ఒక ఆశ్రమం నువ్వు బ్రహ్మచర్యం నుంచి వానప్రస్థానికి వచ్చేటప్పటికి కొన్ని నియమాలు నీకు కొత్తగా యాడ్ అవుతున్నాయి. సో వాటి యందు నువ్వు పూర్తిగా పరిపూర్ణం సాధించు, అప్పుడు సన్యాసానికి వెళ్ళు. అంతేగాని డైరెక్ట్గా నేను కాల్చుకుని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా మనం డైరెక్ట్గా సన్యాసాన్ని పెట్టుకుంటే ఏముందంటే నా ఘాట్కా నా ఘాస్కా, బ్రహ్మచర్యం పోతుంది, ఇటు సన్యాసాశ్రమం ఉండదు, రెండుకి కాకుండా పోతాం. అది వద్దని చెప్తున్నాడు. తొందరపాటుతనం వద్దు. ఎందుకని? ఈ యోగం నువ్వు చేస్తున్నవి, ఈ 4 ఆశ్రమాలు పాటిస్తుంది, నీ జీవితాంతం చేయాల్సినవి. అర్థమైందా? ఆశ్రమంలో ఎన్నాళ్ళు ఉండాలి గురువుగారు? ఎన్నాళ్ళు చెప్తే యోగం వస్తుందండి? నువ్వు ఎన్ని గంటలు చేస్తావు నాయన అని అడిగి మాత్రం నేను అడగకూడదు వాడిని. అర్థమైందిరా ఆంజనేయుడు? ఎన్ని సంవత్సరాలుగా అయిపోతుందండి? 2 రోజులుగా అయిపోతుంది, వెళ్ళిపోవచ్చు. వాడు వచ్చే నుండి వెళ్ళిపోవచ్చు. ఓకే. తర్వాత కానీ నా ఆజ్ఞ కాదని భక్తుడు వరుసగా ఆశ్రమాలు గ్రహించకుండా విపరీత క్రమంగా ఆశ్రమ పరివర్తనం చేస్తూ స్వేచ్ఛాచారుడై ఉండకూడదు. అంటే కొన్నాళ్ళు దీనికి వెళ్ళటం, వానప్రస్థానికి మారటం, పెళ్లి చేసుకోవాలి వాడు, వానప్రస్థానం మారటం, ఇది సరిగా లేదు, వండుకోవడం లేకుండా పోయింది, ఎవడో పెడతలేదని చెప్పి నేను సన్యాసం కాషాయం వేసేసుకుంటాను, వెళ్ళిన చోటలు ఇట్ట అనుకుంటాను అట్ట అనుకుంటాను అని వెళ్తాం. అక్కడికి వెళ్ళేప్పటికీ అక్కయ్యలందరూ ఎవరు చేయి విదిలిచ్చట్లా, చేయి ఖాళీ లేదు, వంట అవ్వలేదు, రేపు పొద్దున్నరా అని అందరూ చెప్పడం మొదలెట్టారు. కడుపు మాడిపోతుంది. అందుకని ఇది లాభం లేదు, బ్రహ్మచార్యంకి వెళ్ళిపోదాం దాంట్లో. ఆ తర్వాత వెళ్ళిపోయి చెడిపోయి పెళ్లి చేసేసుకుంటాడు. ఎందుకు వచ్చిన బాధ ఇదని చెప్పి. సో ఏమంటే ఉపర్భ్రష్టత్వం అవుతుంది.
అందువలన ఒకదాన్ని పట్టుకుంటే దాన్ని విడిచిపెట్టకు. అర్థమైందా? సావోరేవో దాంతోనే ఉండాలి. రైట్. తర్వాత ఉద్ధవా, బ్రహ్మచర్య ఆశ్రమం తదుపరి గృహస్థాశ్రమం స్వీకరించ కోరినట్లయితే, నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటాను గురుగారు, ఈ చాలు ఇక్కడ చేపల మీద పడుకున్నది, నేను అమ్మగారు పెట్టిన పచ్చడి కూడి తిని నారికంత ఇది అయిపోయింది, నేను హాయిగా మా ఆవిడతో మంచిగా వీలైతే చికెను అవి ఇవి అన్నీ చేయించుకుని రుచిగా తింటాను అని కోరిక కలిగి నేను వివాహం చేసుకుంటాను అనుకునేటట్లయితే, తనకు తగిన దానిని, అంటే నువ్వు వెళ్ళిపోయి పెద్ద కోటేశ్వరుడు కూతుర్ని లవ్వాడి పెళ్ళి ఆడకూడదు. ఎందుకంటే ఆవిడకు మంచం దిగడం అలవాటు ఉండదు. తెల్లారి పొద్దున్న నువ్వు వెళ్ళి కింద పీట వేసి దాని కిందకి దించాలి. బాగా స్థాయి ఉన్న ఆవిడైతే అసలు అడుక్కు తినేదనుకో, అది మొహం కూడా కడుక్కోదు, లేవగానే కాఫీ ఎక్కడ చాయ్ ఎక్కడ అంటుంది, స్నానం ఉండదు, ఏముండదు. అందువల్ల నీకు తగిన దానిని అన్నాడు. తగిందంటే ఏంటి, నువ్వెంతటి వాడువో నీకు తగిందని చూసుకో, అంతేగాని ప్రతిదాన్ని కంపారిజన్ చేయకండి. అర్థమైందా? అసలు భగవంతుడు మనకి ఏడ్చే కూర్చే చేస్తాడు. మన ఎట్లాంటి వాళ్ళమో మనకు తగిన పేడాన్నే చేస్తాడు, ఏం అనుమానం లేదు అందులో. ఎందుకంటే మనం బతుకాడికి తెలియపోతే కదరా అది. తర్వాత బ్రహ్మచర్యాశ్రమం తదుపరి గృహస్థాశ్రమం స్వీకరించ కోరినట్లయితే తనకు తగిన దానిని, శాస్త్రోక్త లక్షణాలు గల దానిని, అంటే శాస్త్రంలో చెప్పిన అన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉండాలి. అర్థమైందా? మాటకు ముందే కొట్లాడుతూ ఉండేవిడే, దడామని నేలకి కాళ్ళు వేసి గుద్దుకుంటూ నడిచే ఆవిడే, ఇట్లాంటి ఆవిడని చూసి చేసుకున్నాం అనుకో, రేపు పొద్దున్న నీ బతుకు బస్ స్టాండింగే, ఏం అనుమానం లేదు. ఎందుకంటే ఇంట్లో అమ్మా నాన్న ఆ విధంగా పెంచారు దాన్ని. ఎక్కడొస్తుంది డిఫెక్టు? ఆడపిల్ల సరిగా రాకపోవడం కారణం తల్లిదండ్రులు ముఖ్య కారణం అది. తర్వాత అలా కులీన కన్యామణిని, అంటే ఒక మంచి కులానికి చెందిన కన్యామణిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అంటే తల్లిదండ్రి తెలియని దాన్ని చేసుకోవద్దని అర్థం. అర్థమైందా? రైట్. తర్వాత ఆ కన్య వయస్సులో తనకంటే తక్కువ వయసు గలదై ఉండాలి. ఇది ఎందుకు చెప్పారో నేను శాస్త్రంగా చెప్పలేను, ప్రాక్టికల్గా చెప్తే కోపం వస్తుంది, అందుకని నేను చెప్పను. అర్థమైందా? తర్వాత తన కుల కన్యయై ఉండాలి. నీ కులం అమ్మాయిని చేసుకో. ఇది మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే మనం చూసాం కదా భగవద్గీతలో, ప్రతి మనిషి కూడా ఒక గోత్రానికి సంబంధించిన వాడు, అనగా సప్త ఋషులకు సంబంధించినటువంటి లీనేజ్, అంటే పరంపర. కాబట్టి ఒక దీనికి సంబంధించిన వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళిద్దరికీ తగినటువంటి పరంపరకు సంబంధించినటువంటి జీన్స్ లోపల ఉంటాయి. సో మంగళవాడి పిల్లాడు మంగళ పని చేయడం ఈజీగా నేర్చుకుంటాడు, దొంగవాడి కొడుకు దొంగతనం ఈజీగా నేర్చుకుంటాడు కదా. అలాగే అటువంటి వాళ్ళనే నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక రెండు సరిపోతాయి. అటువంటి వాళ్ళలో కూడా అటువంటి లక్షణాలే ఉంటాయి కనుక. కాకుండా నువ్వు వెజిటేరియన్ అయ్యి ఉండి ఆవిడ రోజు కోడి కావాలని ఆవిడని లవ్వాడి పెళ్లి చేసుకున్నావు అనుకో, నీ బతికేమవుతుందిరా? అంతే. కాబట్టి తన కులకన్య అయి ఉండాలి. రెండోది, ఒకవేళ కామవశుడై, లవ్వాడుతూ ఉంటాం కదా మధ్యలో మనం, ఆ లవ్వాడినప్పుడు అన్యకులం బాలికను వివాహం చేసుకోవలసి వస్తే అప్పుడు నీకు రెండు కాళ్ళు కనపడతాయి తప్ప కులం కనపడదు, ఏమీ కనపడదు. అంతే. అది ఎర్రగా ఉందంటే కనపడదు, వేసేసుకోవడమే, పెళ్లి చేసుకుందామని. సో అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, కనీసం అది వేరే కులం అయితే కనుక చూడవలసిన జాగ్రత్త ఏమిటంటే, వీడికన్నా తక్కువ కులం అమ్మాయిని చేసుకోమన్నారు. అది చెప్తున్నాడు చూడండి. ఒకవేళ కామవశుడై అన్యకులం బాలికను వివాహం చేసుకోవలసి వస్తే తన కులం కంటే తక్కువ కులం కన్యను వివాహం చేసుకోవచ్చు, అంతేగాని పై కులం అమ్మాయిని చేసుకోకు. ఎందుకని? హోమోజినిటీ ఉండదు. ఇందాక చెప్పిన ఇవి క్రోమోజోమ్స్ అని చెప్పాం కదా, అవి జతలు కూడవు. హెట్రోజెనస్, ఆవిడ హై స్టాండర్డు, పెద్ద కులంలో పుట్టింది, పెద్ద అలవాట్లు ఉన్నాయి, గారాబంగా పెరిగింది, ఆవిడని తీసుకొచ్చిన ఇంట్లో పెడితే రోజు పీట నువ్వు వెయ్యాలి ఆవిడ. అప్పుడు పెళ్లి చేసుకున్న సుఖానం ఉంటుందా? నీ బతుకు బస్ స్టాండింగు మంట్రోజు ఉద్యోగం అయిపోతుంది. తక్కువ కులం అమ్మాయి అనుకో, ఎక్కువ స్థాయి ఎక్కువగా ఉండదు కాబట్టి కాస్త
మన స్థాయికి రావడానికో లేదా మన మీద ఎక్కువగా రుబాబు చేయకుండా ఉండడానికో అవకాశం ఉంది. రైట్. తర్వాత తక్కువ కులం కన్యను వివాహం చేసుకోవాలి. ఇంకా తర్వాత ఏమిటో చూద్దాం. యజ్ఞయాగాది అధ్యయన దాన కర్మలు చేయు అధికారం గల బ్రాహ్మణుడు, ఇక్కడ చెప్పాడు కదా, అన్యకుల స్త్రీని కామవశానం చేసుకుంటే అప్పుడు ఎవరెవరిని చేసుకోవచ్చో చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటి, వాడు ఇంట్లో అన్నీ ఉన్నాయి, పూజా పునస్కారం అవి ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి. అటువంటి వాడు ఈ కామవశానికి గనక లోను అయ్యేటట్లయితే క్షత్రియ వైశ్య కన్యలను పెండాడవచ్చు. తక్కువ కులం వాళ్ళే కదా, వాళ్ళని చేసుకోవచ్చు. కానీ వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అయినా కూడా యాక్చువల్గా వాళ్ళు కూడా ద్విజులు, అంటే ఉపనయన సంస్కారాలు జరిగేటువంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి నీకు మ్యాచ్ అవుతుంది. వివాహం అనేది హోమోజినిటీ కావాలరా. హోమోజినిటీ అంటే ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉంటే సంసారం నడుస్తుంది. హెట్రోజినిటీ వచ్చిందనుకో, నేను ఇదంటే అది మామూలుగా ఉద్దాలకుడు చండిక కథ ఒకటి ఉంది, చెప్పుకుందామా? ఉద్దాలకుడు చండిక కథ. సో చెప్పాను చాలాసార్లు. అదేమిటంటే హెట్రోజినిటీ ఎట్లా ఉంటుందో చెప్తాను. ఆవిడ ఒక పంతులు గారు, మామూలుగా మేధకస్తుడు, పంతులు అంటే మేధకస్తుడే ఉంటాడు కదా. సో ఆయన భార్య కొద్దిగా గద్దరిది, కులం ఒకటే అయి ఉండొచ్చు కానీ గద్దర మనిషి. సో ఆవిడ వ్రతం ఏమిటంటే భర్త ఏమి చెప్తే దానికి ఖచ్చితంగా ఆపోజిట్ చేయడం, అది ఆ వ్రతం ఆవిడికి. ఏమే ఒక గ్లాస్తో నీళ్ళు ఇవ్వు అన్నాడు అనుకో, ఆ గ్లాస్ తీసుకొచ్చి నీళ్ళు వాడి మీద పోసేసి వెళ్ళిపోతుంది, అంతే. నువ్వు ఏది చెప్పావో దానికి వ్యతిరేకంగా చేస్తుంది ఆవిడ వ్రతం అది. సో ఒకరోజు వీడు అది కనుక్కుంటాడు కొన్నాళ్ళకి, ఓహో ఇది నేను సజావుగా చెప్పింది దేనికైనా సరే వ్యతిరేకంగా చేస్తోంది కాబట్టి దీన్ని సాధించాలంటే మనం మనకి కావాల్సిన విధంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి. మాట్లాడితే నువ్వు వ్యతిరేకంగా మాట్లాడావు కదా, అది మంచి పని చేస్తుంది. మీకు అర్థమైందో లేదో మనకు తెలియదు, అందరూ అనుభవిస్తూనే ఉంటారు, ఊరికి తెలియనట్టు నటించడం నా దగ్గర. అర్థమైందా? సో ఆ విధంగా చెప్పాడు. సరే ఒకరోజు వాడు తండ్రి గారు అబ్దికం వచ్చింది, పంతులు అబ్దికం పెట్టాలి. సో ఏం చేశాడు, వ్యతిరేకం మాట్లాడాలి కదా, అందుకని చెప్పి రేపు మా నాన్న తద్దినం పెట్టట్లా, ముద నష్టపాడు పోయాడు, దరిద్రం వదిలింది, బియ్యం దండగేందుకు, నలుగురు పంతులను పిలవడం దేనికి, ఏమీ వద్దు, అన్నీ మానే, మన ఇద్దరం తిందాం అంతేనంటాడు. హే అట్టా అంటావా, నేను 5 బ్రాహ్మణులు పిలుచుకొస్తా, అందరికి పంచపక్ష వర్ణాలు చేసి పెడతా, నువ్వు తద్దినం పెట్టాల్సిందే అని అంతే. సరే వీడు అని లోపల అనుకుంటూ, వద్దు నేను వద్దని చెప్తున్నాడు, నువ్వు నోరుమే అంటుంది అది అని పంతులను పిలుచుకొచ్చి వడ్డన చేసి అమ్మ బ్రహ్మాండంగా చేస్తుంది. సరే ఎప్పుడూ లేని అలవాటు పంతులకు భోజనం పెట్టడం అంతా అయిపోయి వీడు కూడా భోజనం చేసేప్పటికీ వీడు ఆ ఆపోజిట్ మాట్లాడటం మర్చిపోయాడు. అంటే సంతోషం కలుగుతుంది కదరా, అప్పుడు వ్రతం మనం మర్చిపోతాం, అనుకోకుండా పెళ్ళం మీద ప్రేమ వస్తుంది. సో వచ్చి ఏం చేశాడు, ఏమేవో ఈ పంతుడు తిన్న ఇస్తాడని తీసుకెళ్ళి దొడ్లో గొయ్యి తీసి పాతిపెట్టి అంటాడు. న్యాయంగా తద్దినం పెట్టినప్పుడు నేను చేసేవాళ్ళం, మా ఇంట్లో కూడా చేసేవాళ్ళం, గొయ్యి తీసి ఆ ఆకుల్ని పాతిపెట్టాలి, కుక్కలు అవి తినకూడదు. ఎందుకంటే దేవతలు, పితృదేవతలు వచ్చి తిన్నారు కనుక, విశ్వే దేవతలు వచ్చి భోజనం చేశారు కనుక వాటిని అపవిత్రం చేయకూడదు. సో అన్న నువ్వు అట్టా చెప్తావా, పాతిపెట్టమని తీసుకెళ్ళి పెంటకొప్ప మీద వేస్తాను, పటక్కనే వేస్తాను. అర్థమైందన్న? సో ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ క్షత్రియ వైశ్య కులాల వాళ్ళని పెళ్ళాడుతాను అర్థం అంటే ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఉపనయనం జరగడం, కర్మక్రతువులు, దానము ధర్మం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఎక్కువగా రప్చర్ రాదు. అంటే తీసుకొచ్చి చేసావనుకో పాపం ఆవిడకి ఏమీ తెలియదు, పొద్దున్న లేచి మొహం కడుక్కోవాలని కూడా తెలియదు. ఆ పరిస్థితిలో నువ్వేం చేస్తావురా? అందుకని జారితే జారు, కిందకు 2 మెట్లు జారు, అంతకన్నా ఎక్కువ జారద్దని చెప్పారు. మనకేమో అప్పుడు ఆ వేడిలో ఏ కన్ను కనపడదు, ఏ కులమో చూడం, అలా చేయొద్దని చెప్తున్నాడు. అర్థమైందా ఆంజనేయుడు? రైట్. తర్వాత కానీ దానం తీసుకోవడానికి, వేదం చదివించడానికి, యజ్ఞం చేయించడానికి అధికారం ఒక్క బ్రాహ్మణుడికే కలదు. మరి అంటే
బ్రాహ్మడికి 6 రకాలైనటువంటి డ్యూటీస్ ఉన్నాయని చెప్పి భగవద్గీతలో మనకి చెప్పాడు. అందులో ఈ 3 ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమిటంటే బ్రాహ్మడు ఏం చేయాలి, వాడు దానం తీసుకోవచ్చు, మిగతా వాళ్ళకి దానం తీసుకునే అధికారం లేదు, రాజులకిన్ను వైశ్యులకిన్ను. అర్థమైందన్నా? సో వీడు దానం తీసుకోవచ్చు, చెప్పి నీ చేత దానం ఇప్పించవచ్చు. అర్థమైందా? తర్వాత వేదం చదివించే పని వాడే చేయాలి. తర్వాత యజ్ఞం చేయించే అధికారం కూడా బ్రాహ్మడికి ఉంది. ఈ డ్యూటీలు మాత్రం మిగతా కులాల వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఓకే, రైట్. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాడు, కొద్దిగా అది కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు కూడా. విప్రులు అంటే బ్రాహ్మలు ఈ 3 వృత్తుల నుండి దానం గ్రహించరాదు. 3 వృత్తులు ఏమిటవి? తేజస్సుకు యజ్ఞమునకు అది నాశనహేతు అని తలంచు అతడు. అంటే ఈ 3 వృత్తుల నుంచి గనక తీసుకునేటట్లయితే ఏమిటవి? మామూలుగా 3 వృత్తులు ఏమిటి? ఈ వేదాధ్యయనం చెప్పాడు కదరా, దానం తీసుకోవటం, వేదం చదివించడం, యజ్ఞం చేయించడం, ఈ 3 వృత్తులు. ఇవి తన యొక్క బ్రాహ్మణీకానికి, తేజస్సుకి, యజ్ఞం చేయడానికి ఇది నాశన హేతువులని కనుక నువ్వు తలిస్తే అతడు అధ్యయనం యజ్ఞ కలాపాల వలననే జీవనం సాగించాలి. అంటే వేదం చదువుకోవడం, యజ్ఞం చేయించడం తప్ప మిగతా ఏ పనులు చేయించకూడదు. దానం తీసుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. పట్టుకుని లోపల వేసుకుని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ మన దగ్గర దానం తీసుకుంటే వాడి ఇంటికి వెళ్ళిన తర్వాత శుచి అయి గాయత్రి మంత్రం 108 సార్లు మినిమం చదివి ఈ తీసుకున్న పాపాన్ని విడిచిపెట్టేయాలి. నువ్వు ఒకరి దగ్గర దానం తీసుకుంటున్నావు అంటే వాడి పాపాన్ని తీసుకుంటున్నావు, గుర్తుపెట్టుకోండి. అందుకే అపరిగ్రహం పెట్టింది. నువ్వు ధర్మ మార్గంలో యోగంలో ఉండదలుచుకుంటే ఎవరి దగ్గర నుంచి బేవారసుగా ఏది తీసుకోకు. ఎందుకని? అది వాడు ఏ విధంగా సంపాదించాడో నీకు తెలియదు. నువ్వు జేబులు కొట్టొచ్చి దాంతో నాకు కొనుక్కొచ్చి ఇస్తానంటే తీసుకుంటే ఏమైందిరా? నువ్వు కొట్టేసిందంటూ నాకు వచ్చింది వాటం. ఇది ధర్మ సూక్ష్మం. అందుకని ఎవరిది ముట్టుకోకు. నాకు అసలు వద్దురా తండ్రి, ఎవరు తేవద్దు. ఒకవేళ తీసుకోవాల్సిన బలవంతం వచ్చింది, ఆశ్రమం వాడు ఇచ్చాడు, తీసుకో. ఎంతో కొంత తృణోపనం వాడికి తిరిగి ఇచ్చేసేయి. వాడు తీసుకున్నంత, వాడు రూపాయి మందం తెస్తే రూపాయి మందం ఇవ్వలేకపోవచ్చు, ఆటన మందం అయినా ఇచ్చేసేయి. అప్పుడు ఏమైంది? ఫ్రీగా తీసుకునే పని రాలా. ఇది మార్గాంతరం. అసలు 90% ఫ్రీగా ఎవరి దగ్గర తీసుకోవద్దు. చెప్పాక తీసుకున్న కానీ ఏమవుతుందంటే ఒకటి వాడు తెచ్చిచ్చాడు అనుకో, రెండో వాడు తేలేదని వాడి మీద మన కోపం వస్తుంది. ఇది మానవత్వం కదా, మనకే ఆ బుద్ధులు ఉంటాయి. అర్థమైందా? సరే, ఓకే. అతడు అధ్యయనం యజ్ఞ కలాపాల వలనే జీవనం సాగించాలి. తర్వాత ఉపాధ్యాయ వృత్తి, యజ్ఞ కర్మ వృత్తి కూడా దోష సంకలితాలే. అంటే బ్రాహ్మలు బడిపంతులు బతకలేక బడిపంతులు ఉద్యోగం చేశారని అనేవాళ్ళు మా చిన్నప్పుడు. అంటే వాళ్ళు ఏంటంటే ఇంకే పని చేయడం కుదరదు, మంత్రాలు చదివితానికి రాదు, ఎవడో వాడిని పిలవట్లేదు. అటువంటి పరిస్థితుల్లో వాడు ఉపాధ్యాయ వృత్తి తీసుకునేవాడు. మరి దానికి ఏదో పారితోషికం తీసుకోవాలి కదా. గవర్నమెంట్ ఉండేది కాదు, గవర్నమెంట్ స్కూల్స్ ఏం లేవు, అప్పుడు లేవు. అప్పుడు అందరూ వీడు కలిసో 10 మందికి పెట్టి చదువు చెప్తుండేవాడు. తల్లిదండ్రులు ఏం చేసేవాళ్ళు అంటే దసరా రోజుల్లో వీడికి అయ్యవారికి చాలు 5 వరహాలని అప్పుడు 5 రూపాయలు సంవత్సరానికి వాడికి ఇచ్చేవాళ్ళు. పిల్లలతో వీడందరి ఇళ్ళకి తీసుకెడితే ప్రతి కుటుంబంలోనూ పిల్లలకేమో పప్పు బెల్లాలు పెట్టేవాళ్ళు, ఏది పుట్నాలను బెల్లం పెట్టి టీచర్ గారికి 5 వరహాలు ఇచ్చేవాళ్ళు. 5 వరహాలు అంటే 5 రూపాయలు. ఈ డబ్బులతో వాడు బతకాలి. అంతేగాని జీతాలు నాతాలు ఏం లేవు, డిఏలు ఇవ్వటం లేదు, ఇంటర్మ్ రిలీఫ్ లేదు. అర్థమైందా? అది ఓకే. ఈ ఉపాధ్యాయ వృత్తి కూడా, యజ్ఞకర్మ వృత్తి కూడా దోష సంకలిత. యజ్ఞకర్మ వృత్తి అంటే యజ్ఞం చేయించడం అనేది నువ్వు వృత్తిగా చేయడం. ఇప్పుడు మన ఇంటికి పూజ చేయించడానికి పంతులు గారు వస్తున్నాడు, డబ్బులు ఈ 3000 ఈ 4000 అని, అది దోషం. అలా చేస్తే ఏమున్నదో తెలిసినా ఎవరో ఒక పంతులు గారే చెప్పాడు, వాళ్ళందరూ కూడా ఎడ్లులాగా పుడతారట. డబ్బు తీసుకుని కర్మలు చేయిస్తే గనక వాడు ఎద్దు రూపంగా జన్మిస్తాడు. ఈ బ్రాహ్మణ జన్మం పోయింది. రైట్. అవన్నీ దోష సంకలితాలే. తర్వాత పరావలంబనం దైన్యం అనిపిస్తే
సో ఇట్లా వాళ్ళందరి మీద ఆధారపడి బతకడం చాలా తప్పు, నేను చెయ్యకూడదు. పరమాత్మ ఏమిస్తే అది తీసుకోవాలి. కనుక నా జీవితం బ్రాహ్మణ జన్మలో అనుకున్నవాడు ఏం చేశాడంటే, చేయాలంటే అనిపిస్తే పంట కోసిన తదుపరి పొలాలలో రాలిన గింజలతో జీవనం గడుపుకోవాలి. దాన్ని పరిగ అంటారు మా దగ్గర. మరి మీరేమంటారు నాకు తెలియదు. పరిగేనా? ఇప్పుడు కూడా జరుగుతుంది అది, కానీ బ్రాహ్మణులు చేయటం లేదు. మామూలుగా బీదవాళ్ళు వెళ్ళి చేటలతో ఆ మట్టిని జల్లించుకుని ఆ వడ్లని తీసుకుని పెడతారు. అది బ్రాహ్మణులు చేసుకోవాలి. అంతే, ఎవరి దగ్గర యాచించకూడదు. అది చెప్పేది నీకు. అక్కడ నువ్వు వదిలేసావు, మట్టిలో కలిసిపోయిందని, అది తీసుకుని నేను జీవించాలి. తర్వాత, ఉద్ధవా, బ్రాహ్మణ దేహం నాకు అత్యంత ఇష్టం. ఎందుకని? యజ్ఞపురుషుడికి బ్రాహ్మణ ముఖం ఆసీత్, బ్రాహ్మణుడు నా ముఖం అయి ఉన్నాడు అని చెప్పాడు ఆయన పరమాత్మ. అటువంటి ఉన్నత స్థానం ఇచ్చాడు. ముఖం అయి ఉన్నా అంటే అర్థం ఏంటయ్యా? కోళ్ళు కుక్కలు తింటాను నోరుంది పళ్ళు ఉన్నాయనా? అదే మరేమిటి? జ్ఞానేంద్రియాలన్నీ ఇక్కడే ఉన్నాయి రా నాన్న. 5 జ్ఞానేంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. ఇవి లేకపోతే అసలు మొత్తం శరీరం దండగా. అర్థమైందానా? మునుగొని అవయవములు ఎన్నైనా పనివడి శిరసే ప్రధానము. మునుగొని అవయవములు ఎన్నైనా పనివడి శిరసే ప్రధానము. ఎనలేని సురలు ఎందరు గలిగిన, ఎనలేని సురలు ఎందరు గలిగిన మునపటి హరియే మూలంబు. వెదకిన నిధియే వేదార్థము, వెదకిన నిధియే వేదార్థము అన్నమాచార్యుడు చెప్తాడు. అంటే ఇంత శరీరం ఉంది, 6 అడుగుల పొడుగున, పైనున్న 6 అంగుళాల తలకాయ లేకపోతే నో యూస్. అన్నీ ఇక్కడే కేంద్రీకృతం ఉన్నాయి. సో బ్రాహ్మణుడికి అంత ఉచితమైన స్థానం ఇచ్చాడు. ఎట్లా? వాడికి బ్రహ్మజ్ఞానం వాడి దగ్గర ఉంది కనుక. అర్థమైందా? సో అటువంటి దాన్ని నిలుపుకోవాలి. కాబట్టి వాడు ఎక్కడ వెళ్ళిపోయి ముచ్చెత్తుకుని చేసుకోవడం అవి చేయకూడదు అని చెప్పాడు. ఇంతవరకు ఆపేద్దాం, మిగతాది రేపు చూద్దాం. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.